అంజలి మావయ్య నువ్వు నన్ను భయపించేసావు తెలుసా? ఇంత భయపడతావు నువ్వు? సరే చదువుకుంటున్నావా? ఎగ్జామ్ దగ్గరికి వస్తోంది కదా, అందుకే చదవాల్సి వస్తోంది. సరే చదువుకో, నేను బయలుదేరతాను. అరే ఉండండి, నాకు స్టడీలో కాస్త హెల్ప్ చేయొచ్చు కదా? సరే ఏం హెల్ప్ కావాలో అడుగు. నేను కొన్ని క్వశ్చన్స్ని లర్న్ చేస్తున్నాను. సో నువ్వు ఆ క్వశ్చన్స్ నన్ను అడిగేవంటే వాటికి సమాధానాలు చెప్తాను. ఓకే అడుగుతాను, ఇలా ఇవ్వు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈజ్ ఫ్యాషన్ డిజైనింగ్? ఫ్యాషన్ డిజైనింగ్ వేర్ క్లోతింగ్ include shoes, suits and accessories for shoes and handbags for consumers. Good. I'm right? Good. Okay, Anjali. Second question. Okay. Who is the best fashion designer of India? Manish Malhotra, Sabir Sanchi, Ritu Kumar. I'm right? కరెక్ట్గా చెప్పేసావే. వెరీ నైస్. నీకు అన్నీ తెలుసు అన్నమాట. థ్యాంక్ యూ. ఎగ్జామ్స్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతావు. ఓకే, థర్డ్ క్వశ్చన్ ఈజ్ డాష్ ఇస్ మోర్ దాన్ జస్ట్ క్లాతింగ్. ఫ్యాషన్. వావ్, గ్రేట్. అన్ని క్వశ్చన్స్కే ఆన్సర్స్ చెప్పేశావు. థ్యాంక్ యూ. వెల్కమ్. సో స్వీట్. మాము 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 నువ్వు ఎక్కడున్నావు? మాము నువ్వు లోపలున్నావా? అవునంజలి, వస్తున్నా ఉండు. ఏంటి విషయం చెప్పు. అది మెజర్మెంట్ తీసుకోవాలి. పర్వాలేదు, నేను మళ్ళీ వస్తానులే, సరేనా? అరే ఏమైంది? నువ్వు మోడల్స్కి మెజర్మెంట్ తీసుకుంటావు, నాది కూడా తీసుకో. సింపుల్, రా. అయిపోయింది. ఓకే ఫైన్. అంజలి, అంజలి, అమ్మా అంజలి, ఓ ఈరోజు కూడా కళ్ళకంటున్నావా? ఏంటమ్మా నువ్వు నా కళ్ళల్ని పాడు చేసావు. ఈరోజు నా కళ్ళు నేను ఫ్యాషన్ డిజైనర్ అయి ఉండేదాన్ని. అవునవును తెలుసు. ఈరోజు ఒక పెద్ద సెలబ్రిటీకి డ్రెస్ డిజైన్ చేశాను. సరేలే, లేచి టీ తాగు. ఈరోజు సాయంత్రం మీ మావయ్య వస్తున్నారు. ఏ మావయ్య? యూకేలో ఉన్నారు కదా, నా కజిన్ బ్రదర్. సరే లేచి తయారవు, నేను కూడా ఆఫీస్కి వెళ్ళాలి. నమస్కారం, నేను పరాశక్ని. మీ అందరినీ
మళ్ళీ ఈ కొత్త ఎపిసోడ్కి స్వాగతం సుస్వాగతం. మీరు? ఓ ఐమ్ ఆది. ఐఎమ్ అంజలి. యూకే? ఎస్. ఓ మా అమ్మ చెప్పింది. లోపలికి Okay. రండి. రండి. మీ జర్నీ ఎలా జరిగింది? జర్నీ చాలా బాగా జరిగింది. సరే ఏ ప్రాబ్లం లేదుగా? లేదు, ఫ్లైట్ కొంచెం లేట్ అయింది అంతే. అంతేకాకుండా ఆ వేలో వర్షం కూడా. అమ్మా అమ్మా ఎవరొచ్చారో చూడు. అక్క ఎలా ఉన్నావు? నమస్తే అక్క. సంతోషంగా నేను ఉన్నా. బాగున్నాను. సరే కూర్చో. మీరెలా ఉన్నారక్క? మేం బాగున్నాం. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. యూకేలో నీ బిజినెస్ ఎలా ఉంది? బాగా రన్ అవుతుందక్క. నా బిజినెస్ యొక్క ఫ్రాంచైజ్ని ఇండియాలో కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓ అలాగా, సంతోషం. సరే మీరు అందుకే- మాట్లాడుతూ ఉండండి, నేను నా రూమ్కి వెళ్ళిపోతాను. ఓకే. అంజలి బాగా ఎదిగిపోయింది కదా మ్మ్. అక్క. నేను యూకేలో మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను. మేం కూడా నిన్ను మిస్ అయ్యావురా. రియలీ? అన్నట్టు మీ జాబ్ ఎలా ఉంది? సూపర్గా వెళ్తోంది. అంజలి, మావయ్య నువ్వు నన్ను భయపించేసావు తెలుసా? ఓ, ఇంత భయపడతావా నువ్వు? సరే, చదువుకుంటున్నావా? ఎగ్జామ్ దగ్గరికి వస్తోంది కదా, అందుకే చదవాల్సి వస్తోంది. సరే చదువుకో, నేను బయలుదేరతాను. అరే ఉండండి, నాకు స్టడీలో కాస్త హెల్ప్ చేయొచ్చు కదా. సరే, ఏం హెల్ప్ కావాలో అడుగు. నేను కొన్ని క్వశ్చన్స్ని లర్న్ చేస్తున్నాను. Hmm. సో నువ్వు ఆ క్వశ్చన్స్ నన్ను అడిగేవంటే వాటికి సమాధానాలు చెప్తాను. ఓకే, అడుగుతాను. ఇలా ఇవ్వు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈజ్ ఫ్యాషన్ డిజైనింగ్? ఫ్యాషన్ డిజైనింగ్ వేర్ క్లోతింగ్ include shoes, suits and accessories Okay. for shoes and handbags for consumers. Good, I'm right? good. Okay, Anjali, second question. Okay, who is the best fashion designer of India? Manish Malhotra, Sabir Sanchi, Ritu Kumar. I'm right? కరెక్ట్గా చెప్పేసావే. వెరీ నైస్. నీకు అన్నీ తెలుసు అన్నమాట. Thank you. ఎగ్జామ్స్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతావు. ఓకే, థర్డ్ క్వశ్చన్ ఈజ్ డాష్ ఇస్ మోర్ దాన్ జస్ట్ క్లాతింగ్. Fashion. వావ్, గ్రేట్. అన్ని క్వశ్చన్స్కే ఆన్సర్స్ చెప్పేశావు. Thank you. వెల్కమ్. సో స్వీట్.
ఈ మావయ్య అన్నది ఎలాంటి రిలేషన్షిప్ అంటే పిల్లలకి చాలా ఇష్టం. మామ అన్న పదంలో అమ్మ అన్న పదం దాగి ఉంది. ఎవరికి తెలుసు, రేపు ఇదే మావయ్య డేంజరస్గా మారచ్చు. మనం ఇవాల్టి కథ కూడా ఇలాంటి ఘటనకి సంబంధించింది. రండి చూద్దాం. అరే ఏమండి, మళ్ళీ ఎక్కడికెళ్తున్నారు? అరే ఆఫీస్కెళ్తున్నాను. ఏమైందేంటి? నిన్ననే కదా మీరు పూణే నుంచి వచ్చారు, మళ్ళీ పూణే వెళ్ళిపోతున్నారా? మీరు ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూ సౌకర్యం చూసుకుంటున్నారు. మీకు 18 ఏళ్ల అమ్మాయి ఉందండి. సౌకర్యంగా ఉంటున్నానా? అసలేం మాట్లాడుతున్నావే? రేయి పగులు కష్టపడుతున్నాను, ఖర్చు పెడుతున్నాను, మిగిలిన డబ్బులు నీకే ఇస్తున్నానుగా. మరి ఎంజాయ్మెంట్ ఎక్కడుంటుందే? నాకన్నీ తెలుసండి. మీకు ఆ సెక్రటరీకి మధ్య ఏం జరుగుతుందో కూడా తెలుసు. మీ ఇష్టానికి ఆడుతూ ఉండండి. అరే ఏమైంది నీకు? ఏంటే ఊరుకుంటే రెచ్చిపోతున్నావు? ఇప్పుడు చెప్తున్నా విను. నువ్వేమైనా అనుకో, దాని గురించి నాకు అక్కర్లేదు. నేను ఇప్పుడు వెళ్తున్నాను. ఒక 2 నెలల పాటు ఇంటికి రాను. అర్థమైందా? అంజలి, కమిన్. అరే మావయ్య మీరా? అంజలి ఏమైంది? ఏం లేదు, కాస్త నాకు తలనొప్పిగా ఉంది, కొంచెం టెన్షన్గా ఉంది. టెన్షన్ ఎందుకు? నాతో చెప్పు. లేదు, అదేం లేదు. మీ మామయ్య కూడా చెప్పవా నువ్వు? చెప్పు, ఏం జరిగిందో. మావయ్య అదేంటంటే అమ్మా నాన్న అస్సలు అన్యోన్యంగా లేరు. నాన్న 2-3 నెలలు ఎప్పుడు బయటే ఉంటారు, ఫోన్ కూడా చెయ్యరు, శాలరీ కూడా ఇవ్వరు. అమ్మ ఇప్పుడు సాడ్గానే ఉంటుంది. అంతే కదా, ఇంత చిన్న విషయానికి అంజలి సాడ్గా ఉంటుందా? నా అంజలి బ్రేవ్ అంజలి. ఇంత చిన్న విషయానికి టెన్షన్ అవ్వకూడదమ్మా. కరెక్ట్గా చెప్పారు. బ్రేవ్ అంజలి. ఇంత చిన్న విషయానికి ఇలా టెన్షన్ అవ్వచ్చా చెప్పు? కూల్గా ఉండు, హ్యాపీగా ఉండు, అన్నిటినీ ఫేస్ చేయి. నేనేం చెప్తున్నానో నీకు అర్థమైంది కదా? మావయ్య మీకు కాఫీ తీసుకొస్తాను. సరే. నువ్వు క్లాస్కి వెళ్ళావా? అవును, నేను రాలేకపోయాను. నువ్వు కలిసావా? నిజంగానే చాలా అందంగా ఉన్నారు. అలాగా? ఏం చెప్పారు? లేదు, నేను అస్సలు మాట్లాడలేదు. నువ్వు మాట్లాడావా? అవును, మాట్లాడుతూనే ఉంటాను. కానీ నేను వెళ్ళలేదు. అవును, కరెక్ట్గా చెప్పావు. లేదు, నేను తనతో మాట్లాడబోయేది లేదు. అవును, నిజంగా గుడ్ లుకింగ్ కదా. సరే, ఉంటాను. అంజలి, బాయ్ ఫ్రెండ్? మావయ్య నాకు ఏ బాయ్ ఫ్రెండ్స్ లేరు. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నాకు కూడా గర్ల్ ఫ్రెండ్ లేదు. అవును మావయ్య, మీరెందుకని ఇంకా పెళ్లి చేసుకోలేదు? నా మనసుకి ఎవరు నచ్చలేదు. ఇంకా నా మనసుకు నచ్చిన వాళ్ళకి నేను నచ్చలేదు. ఓ, అయితే మీకు అమ్మాయి చాలా అందంగా ఉండాలనుకుంటాను. మరి ఎలాంటి అమ్మాయి కావాలంటే తన్ని ఎప్పుడు చూస్తూ ఉండిపోవాలనిపించాలి. అయితే మీరు ఒక పని చేయండి, మోనాలిసా పెయింటింగ్ నే పెళ్లి చేసేసుకోండి. ఎందుకంటే అందరూ అంటూ ఉంటారు, ఎవరైతే ఆ పెయింటింగ్ ఒక్కసారి చూసారో అలా చూస్తూనే ఉండిపోతారట. అలాగా? అవును, నువ్వు చెప్తుంది కరెక్టే, కానీ పిల్లలు ఎలా అంజలి? వాళ్ళని అనాథాశ్రమం నుంచి దత్తత తీసుకో. మరి మిగతా విషయాలు ఏంట? మిగతా విషయాలు అరే అర్థం కలదా? అరే నువ్వున్నావే. ఏంటి మాము?
అరే లైక్ సరదాగా తిరగడం, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ. అవన్నీ నేను చేసేస్తాను. అలాగా? అయితే ఒక కాఫీ తాగుదామా? స్ట్రాంగ్. ఓకే, డన్. ఇదిగో అంజలి అడిగిన స్ట్రాంగ్ కాఫీ. థ్యాంక్ యూ సో మచ్. సరే కాని మావయ్య, నీ లైఫ్ గురించి ఏదో ఒకటి చెప్పు. అన్నీ బాగానే జరుగుతున్నాయి. నాకు బాగానే జరుగుతున్నాయి. మామూ, నేను పాస్ అయిపోయాను. చాక్లెట్. ఓహో, మన అంజలి పాస్ అయిపోయిందనమాట. వెరీ బ్రిలియంట్. అది ఎప్పుడు? ఏమైంది మాము, ఎందుకలా చేస్తున్నావు? నాకేమనిపిస్తుందంటే అంజలి, నేను చూస్తున్నప్పుడల్లా నాకొకరు గుర్తొస్తున్నారు. ఎవరు గుర్తొస్తారు? నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉండేది. తను కూడా నీలాగే చాలా అందంగా ఉంటుంది. తను ఇప్పుడు ఎక్కడుంది? ఒక యాక్సిడెంట్లో తను చనిపోయింది. పర్వాలేదు మావయ్య, మీరు చాలా హ్యాండ్సమ్ కదా, మీకు ఇంకొక అమ్మాయి ఖచ్చితంగా దొరుకుతుంది. నువ్వేం టెన్షన్ పడకు, నీకోసం మంచి అమ్మాయిని వెతికి పెడతాను. వెతుకు, అచ్చం నీలాగే ఉండేలాగా. ఏంటి మావయ్య నువ్వు కూడా? అంజలి, మామూ మామూ మామూ, నువ్వెక్కడున్నావు? మామూ, నువ్వు లోపలున్నావా? అవునంజలి, వస్తున్నా, ఉండు. ఏంటి విషయం చెప్పు. అది మెజర్మెంట్ తీసుకోవాలి. పర్వాలేదు, నేను మళ్ళీ వస్తానులే, సరేనా? అరే ఏమైంది? నువ్వు మోడల్స్కి మెజర్మెంట్ తీసుకుంటావు, నాది కూడా తీసుకో. సింపుల్, రా. అయిపోయింది. ఓకే, ఫైన్. అంజలి, ఏ ఆది, అక్క. నువ్వెందుకు పెళ్లి చేసుకోవట్లేదు? అక్క, పెళ్లి చేసుకోవాలనే అనుకుంటున్నాను, కానీ యూకేలో నాకు నచ్చిన అమ్మాయి దొరకడం లేదు. నా ఫ్రెండ్కి ఒక అమ్మాయి ఉంది, వాళ్ళని లంచ్కి పిలిచాను నేను. నువ్వు వాళ్ళని మీట్ అవ్వు. టీచర్. ఎవరు? ఆ నేహానా? వద్దు మామూ, నీకు అస్సలు సూట్ అవ్వదు, అస్సలు బాగోదు. అమ్మా, మామ ఇప్పుడే కదా వచ్చారు, ఇంకా సెటిల్ కూడా అవ్వలేదు. కాస్త ఊపిరి తీసుకొనివ్వు. సెటిల్ అయిన తర్వాత కావంటే చూద్దులే గాని. నువ్వు నోర్మై. అసలు నీకేం తెలుసు? పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు రాకూడదు. నువ్వు ఎప్పుడు ఇంతేనమ్మా, నేను ఏం చెప్పినా నేను అస్సలు మాట్లాడని. నేను ఇప్పుడే వస్తాను. అలాగే. హాయ్ అమ్మా. రా. నమస్తే. రా లోపలికి రా. దా వచ్చి కూర్చో. సరేనండి. ఆది, తను టీచర్. నేహ,
తను యూకేలో ఉంటున్నాడు, కానీ ఇండియన్ కల్చర్నే తను ఫాలో అవుతూ ఉంటాడు. ఓకే. నేను Hello. కాలేజ్ లెక్చరర్, ఎకనామిక్స్ టీచర్ని. గుడ్. మీ లైఫ్ ఎలా సాగుతుంది? బాగానే సాగుతుంది. రైస్ తింటారా మీరు? వేనా? ఓకే. నాకు ఇండియా అంటే చాలా ఇష్టం. అందరికీ నచ్చుతుంది. భోజనం చాలా బాగుంది ఆంటీ. రియలీ? మీరు ఎప్పటి నుంచి యూకేలోనే ఉన్నారు? 2 yearsగా. మీకు శారీ ఇష్టమా? టూ మచ్. అయితే మీరు అక్కడ బాగా చుట్టూ చూస్తారు కదా. నాకు తిరగడం అంటే చాలా ఇష్టం. అవునా? ట్రావెలింగ్ ఎవ్రీవేర్. నాకు కూడా ట్రావెలింగ్ చాలా ఇష్టం. రియలీ? అయితే మీకు ప్యారిస్ మొత్తం తెలుసుంటుంది. నేను చెప్పేది కరెక్టేనా? ఎస్, ప్యారిస్ ఇస్ ఎ రొమాంటిక్ ప్లేస్. మీరు వెళ్ళలేదా? లేదు, నేను వెళ్ళాలనుకుంటున్నాను. అయితే మనం మన హనీమూన్ని అక్కడే ప్లాన్ చేద్దాం. కావాలంటే మనం హనీమూన్ని అక్కడే ప్లాన్ చేద్దాం. అంజలి, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది నీకు? మనం పెళ్లి చేసేసుకుందాం. ఏంటి? నేను మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాను. మీరు లేకుండా ఒక క్షణం కూడా నేను ఉండలేను. అంజలి, ఇట్స్ రాంగ్. మన రిలేటివ్స్. మీ అమ్మా నాన్నకు తెలిస్తే మన గురించి ఏమంటారు చెప్పు? నేను దాని గురించి అస్సలు బాధపడను. ఐ కాంట్ లివ్ వితౌట్ యూ. అంజలి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరు లేకుండా ఒక క్షణం కూడా ఉండలేను. అంజలి, ఒకసారి నీ ఏజ్ ఏంటో చూసుకో. నువ్వు నాకంటే చాలా చిన్నదానివి. ఇప్పుడు ఏజ్ ఎక్కడి నుంచి వచ్చింది మధ్యలో? నిన్నటి వరకు మీకు ఏజే కనిపించలేదా? చూడు, నువ్వు నీ చదువు మీద శ్రద్ధ పెట్టు. ఇంకా అయిపోలేదు కదా. ఈ ప్రేమ దోమ అంతా వదిలే. అంటే దీనికి అర్థం మీరు నన్ను యూజ్ చేసుకున్నారా? అరే, నేను యూజ్ చేసుకోలేదు. ఇది జస్ట్ క్యాజువల్ అంతే. ఈ రోజు మీకు ఇవన్నీ క్యాజువల్ గా కనిపిస్తున్నాయా? ఇదంతా మర్చిపో. చెప్పేది నేను విను. నిన్ను ఎలా మర్చిపోను? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి. మనం పెళ్లి చేసుకోవడం కుదరదు. నేను చెప్తుంది నీకు అర్థమవుతుందా? ఇలా చూడు, నువ్వు నీ స్టడీస్ మీద శ్రద్ధ పెట్టు. నీ ఏజ్ వాడిని చూసి పెళ్లి చేసుకో. మనం పెళ్లి చేసుకోవడం కుదరదు.
మావయ్య చేసింది చాలా పెద్ద ద్రోహం, అనుమానం లేదు. ఆయనకి విషయం అర్థమై ఉండాలి, మావయ్యకి మేనకోడలికి ఉన్న అనుబంధం ఏంటని. ఈ విషయం ఇద్దరికీ అర్థమై ఉంటే ఒకవేళ ఈరోజు ఇంకోలా ఉండేది. అలాగే పేరెంట్స్ కూడా తమ పిల్లల మీద ఒక కన్ను వేసి ఉంచాలి. మళ్ళీ నేను ఒక కొత్త కథతో మీ ముందుకొస్తాను. నమస్కారం.